కష్టము ఒకనాటికి వ్యర్థం కాదు. మనుషుల కోసం మనం పడ్డ ప్రయాసం వ్యర్థమవుతుందేమో కానీ దేవుని కోసం మనం పడ్డ కష్టం వ్యర్థం కాకూడదు కూడాను. ఎందుకంటే ప్రభు దాన్ని తగిన ఫలితాన్ని దాచి ఉంచుతాడు ఆయన. మనుషుల కోసం మనం పడేటటువంటి కష్టము ఒకవేళ అది నిరర్థకం కావచ్చు. బైబిల్లో మీరు బాగా ఎరుగుదురు ఆ వాక్యాన్ని. 1వ వచనము 2వ వచనము. ఉదయాన్నే ఎంతమంది లేస్తారు? వెరీ గుడ్. దేవుడు కనికరం గలవాడు. నాకు కొన్ని రోజుల నుండి ఉదయం 3ంటికే లేసే అలవాటు దేవుడు చేసినాడు. నేను పడుకున్నా నన్ను ఎవరో తట్టి లేపినట్టు ప్రభు సాయం చేసినాడు. అప్పటి నుండి దేవుని ఇచ్చిన పని విషయంలో పనిచేస్తూ ఉంటాను. కొంతమంది ఉదయాన్నే లేచి పొద్దుపోయినాక పడుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దుపోయేదాకా ఏదో ఆ పని ఈ పని, లేకపోతే అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పొద్దుపోయినాక వస్తారు ఇంటికి. అడుగుతుంది భార్య, ఎక్కడికి పోయింటివి సార్ అని. నీకు చెప్పాలనా? నువ్వు అడిగిన దానికి చెప్పాలనా? మగవాడైన తర్వాత 176 పనులు ఉంటాయి. నీ పని ఏదో నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటానంటాడు. అది తప్పు. అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు కుటుంబంలో ఉన్నారు కాబట్టి మీ విషయాలు ఒకరికి తెలిసి ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఎప్పుడైనా చచ్చిపోయినారనుకో, అప్పుడు చెప్తుంది భార్య, మా వాడు పలానా దగ్గరికి పోయినాడు కొంచెం సాయం చేయండి, పోయి పట్టకరండి అంటుంది. కాబట్టి తెలిసేది చాలా మంచిది. దేవుని బిడ్డలు కొంతమంది ఉదయం నుండి రాత్రి దాకా ఖాళీగా ఉండే వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఉదయం నుండి సాయంకాలం రాత్రి పడుకునేదాకా ఖాళీగా ఉండేవాళ్ళు. దానికి కూడా నేనేనా? భలే వాళ్ళు మీరు. దయచేసి గమనించాల్సింది, బైబిల్ ఏమంటుందంటే ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు కష్టపడుతూ ఉంటారు. కష్టార్జితమైన ఆహారము తింటారు. మీరు కష్టపడినటువంటి సొమ్ముతో ఆహారాన్ని తింటారు. కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అంటాడు. పొద్దున పోయినాన్రా బాబు, ఇప్పుడు వచ్చినాన్రా స్వామి, ఎంత పనిరా నాయన అని ప్రొద్దటి సాయంకాలం వరకు పని చేసి ఆయన దేని కొరకు పని చేశాడంటే కష్టార్జితమైన ఆహారం కొరకు. దేని కొరకు పని చేసినాడు? ఈ కష్టపడిన దేనికోసము? ఆహారం కోసం. 2 కేజీలు అన్నం తినే వాళ్ళు చేయి పైకి ఎత్తండి. అది కూడా నేనే. సరే, కేజీ అన్నం తినే వాళ్ళు చేయి పైకి ఎత్తండి. అది కూడా నేనే. 1/2 కేజీ తినే వాళ్ళు చేయి పైకి ఎత్తండి. పావు కేజీ తినే వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఆ లక్ష్మీదేవమ్మ నేను ఇద్దరేనా? ఏమి తిన్నోళ్ళు చేయి పైకి ఎత్తండి. ఏమిరా మీరు, నా మాటలు అర్థమవుతా ఉన్నాయి. మీరు పావు కేజీ కూడా తినరా? ఇప్పుడు కిందికి వస్తాను అన్నం తినేటప్పుడు, నేను వచ్చేదాకా ఎవరికి పెట్టద్దని చెప్తాను. ఒక్కొక్కరి ప్లేట్ను తోస్తాను. మీరు బకాసురుని కూతుర్లు, మనవరాళ్ళు అయి ఉంటారు. ఒకసారి నేను కిందికి వస్తానే అంటారు, అన్నం అయిపోయింది. ఏమైందిరా నని? బకాసురులు తిని పారేసినారు అంటారు. మీరు కష్టార్జితమైన ఆహారము తింటారు. ఎప్పుడు కూడా కష్టపడకుండా భోజనము చేయొద్దండి. బైబిల్ అంటది, పని చేయని వాడు భోజనమునకు పాత్రుడు కాదు అంటాడు. ఏదో పని చేయాల. మన ఆయన ఏమనేవాడంటే, ఆడది పాలు మలితే బిడ్డకైనా పాలు ఇస్తుంది, మగోడు పాలు మలితే దేనికి పనికి వస్తాడు వాడు అంటే
ఆడబిడ్డ ఒకవేళ పని చేయకపోతే కనుకోండి బిడ్డకైనా పాలిస్తుంది. మగోడు పని చేయకపోతే దేనికి పనికి వస్తాడు? దేనికి పనికి రాడని చెప్పి అనేవాడు. కాబట్టి మనం తినేటటువంటి భోజనం కొరకు అందరూ కష్టపడి పని చేసుకోవాలి. ఉద్యోగస్తులు ఉదయం నుండి 8 గంటలు వాళ్ళు పని చేస్తారు. వ్యవసాయం చేసైన పొద్దున పోయి మధ్యాహ్నమో రాత్రి వస్తాడు. ప్రతి వారు కష్టపడతారు. కూలి చేసుకునే వాళ్ళు చచ్చినట్టు కూలి చేస్తారు. అయితే మనం చేసే పని, ఈ కష్టార్జితమైన ఆహారము ఎందుకు వ్యర్థమవుతుందో తెలుసా? మనం కష్టపడేటప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం కష్టపడదామో అక్కడ న్యాయంగా కష్టపడాలి. ఒక తాపీ మేస్త్రి పనిచేసేది ఉన్నాడు అనుకో, మనోడు కనీసం 8 గంటలు పని చేయాలా, దాంట్లో 2-3 గంటలు ఎగ్గొట్టేస్తాడు. అందుకే వాని కష్టార్జితమైన ఆహారం వానికి ఉపయోగపడుతుంది. ఒక ఆఫీస్కి వెళ్ళే వ్యక్తి ఉన్నాడు అనుకో, అక్కడ కూడా ఆఫీసులో పనిచేసేటటువంటి వ్యక్తికి జీతం ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చే జీతం కాకుండా అదనంగా లంచాలు తీసుకుంటాడు. అందుకని వాడు కష్టపడతానంటాడు, వాని కష్టార్జితమైన ఆహారము వ్యర్థమైపోతుంది. వ్యర్థం అంటే పనికిరాదు అని అర్థం. ఒక అమ్మ కూలి పోతుంది, అక్కడ కూడా కూలి చేయాల్సిన టైం అంతా కష్టపడి చేస్తే అప్పుడు నీ కష్టార్జితమైన ఆహారం వ్యర్థం కాదు. అక్కడ కూడా మనము తప్పులు చేస్తాం. ఒక ఇంట్లో పనిచేసే వ్యక్తి అయినా సరే అక్కడ కూడా మనము నమ్మకంగా పనిచేయాలి. ఎంత టైము మనము చేయాలో అంత టైము విరామం లేకుండా పని చేస్తే మన కష్టార్జితమైన ఆహారము వ్యర్థం కాకుండా ఉంటుంది. ఆహారం వ్యర్థమైతే నా జీవితంలో ఏం జరుగుతుంది? నేను తినే ఆహారం వ్యర్థమైతే నా శరీరానికి కావలసిన ఆరోగ్యము ఆహారమే కదా, ఆరోగ్యం లేకుండా పోతుంది. నా శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యం ఆహారం కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన పని, కూలి పనో, నాట్లు వేసే పనో, తాపీ పనో, కొయ్య పనో, ఇంటి పనో, ఏ ఆఫీస్లో పనో, అది నిజంగా నీకు ఇచ్చిన సమయం అంతా కష్టపడి పని చేసి ఎక్కడ మన ద్వారా తప్పు జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ మనం అనొచ్చు, నాకేం బాగానే ఉండని, నాకేం జబ్బు లేదని. ఈ జబ్బు లేని మనిషికి దాని వెనకల నీ పిల్లల మీద ప్రయోగాలు చేస్తుంది. ఆ కష్టార్జితమైన డబ్బు నీ పిల్లల మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ పిల్లల్లోకి వ్యర్థం ప్రవేశిస్తుంది. వ్యర్థత అంటే పనికిరాని తనం బిడ్డల్లోకి వెళ్తుంది, భార్యలోకి వెళ్తుంది. దయచేసి మన కుటుంబంలోనికి వ్యర్థము రాకూడదు. మన కుటుంబంలోకి ప్రతి ఒక్కటి కూడా లాభం ఉండాలి. మన కుటుంబంలో ఏముండాలి? లాభం ఉండాలి. మీరు లాభదాయకంగా బ్రతకాలి, మీ బిడ్డలు లాభదాయకంగా బ్రతకాలి, మీరు చేసే పని లాభదాయకంగా ఉండాలి, మీరు ఎప్పుడు కూడా లాభంగా ఉండాలి. ఎప్పుడు ఈ పని వ్యర్థమైపోయాది, ఆ పని వ్యర్థమైపోయాది, వీడు వ్యర్థుడైపోయాడు, ఆ బిడ్డ వ్యర్థురాలైపోయింది అనే మాట మన నోటిలో వచ్చింది అంటే దాని అర్థం ఏమిటంటే, నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, కానీ నీ కష్టంలో నువ్వెక్కడో తప్పు చేస్తూ ఉన్నావు, ఎక్కడో తప్పు చేస్తున్నావు. అందుకని నీ ఇంట్లోకి వ్యర్థత ప్రవేశించాలి. దేవుని బిడ్డలు మీరు, కృపగల దేవుడు ఎంత చక్కగా మనకు తెలియజెప్తాడో చూడండి. వేకువని లేచి ఓ రాత్రి చాలాసేపు అయినా దాకా కష్టపడి మీరు పనిచేసి మీరంటారు, కష్టార్జితమైన ఆహారమును మేము తింటిమి అని మీరంటారు. లేదది వ్యర్థమైపోతుంది.
కుటుంబంలోకి వ్యర్థం వచ్చిన తర్వాత నీ సహపాఠి ఉంటాడు కదా భర్త, అతడు వ్యర్థుడైపోతాడు. నీ సహపాఠి ఉంటుంది కదా భార్య, ఆమె వ్యర్థురాలైపోతుంది. ఎవరిలోనో ఒకరిలో ఆ వ్యర్థత ప్రవేశిస్తుంది. నీ కష్టార్జితం ఉంటుంది కదా సొమ్ము డబ్బు, అది కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి వ్యర్థత నా ఇంట్లోకి రాకుండా ఉండటానికి నేను కష్టపడే ఆ సమయాన్ని ఎక్కడ కూడా లోపము లేకుండా తప్పు లేకుండా నేను జాగ్రత్తగా పనిని నిర్వర్తించాలి. నా పక్కోడు చేయడు అంటాడు. పక్కోడి సంగతి వేరు, మన సంగతి వేరు. పక్కోడికి దేవుడు తెలియదు, నీకు దేవుడు తెలుసు. పక్కోడికి నిజమైన దేవుని ప్రార్థన చేయాలా, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు అనేటివి తెలియవు వాడికి. వానికి ఇంకొక నష్టాల్లోకి వెళ్ళిపోతాడు. దేవుని పిల్లల మనం చాలా న్యాయబద్ధంగా మనం బ్రతకాల. భూమి మీద ఉన్నంత వరకు నా ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు. నేను ఎవరిని బాధ పెట్టకూడదు. నేను ఎవరిని కించపరచకూడదు. నేను ఎవరిని సిగ్గుపరచకూడదు. నేను ఎవరికి కీడు చేయకూడదు. ఇన్ని ఎందుకు చేయాలి నేను అంటే, దేవుని నమ్ముకున్నాను కాబట్టి, దేవుని రక్తంతో కడగబడ్డాను అని చెప్పుకుంటున్నాను కాబట్టి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. నీవనొచ్చు నన్ను చాలా మంది తిడతా ఉన్నారు అని. దానికి బైబిల్ ఏమంటుందంటే, నిర్నిమిత్తముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకంలో అధికమైతుంది అంటాడు. అక్కడ దేవుడు మీకు ఫలం ఇస్తాడు. ఇక్కడ వాడు తిట్టాడు వీడు తిట్టాడని నువ్వు తిట్టద్దు. వాడు కీడు చేశాడు వీడు కీడు చేశాడని నువ్వు కీడు చేయొద్దు. వాడు మోసం చేశాడు వీడు మోసం చేశాడని నువ్వు మోసం చేయొద్దు. ఎందుకంటే నువ్వు కీడు చేశావంటే నీ లోపల కీడు ఉన్నట్టే. నువ్వు మోసం చేస్తే లోపల మోసం ఉన్నట్టే. ఇంకొకరికి నష్టం చేసావంటే నీ లోపల నష్టం ఉన్నట్టే. దేవుడు లేడు కదా, నీలో ప్రభుల వారు ఉండాలని ఆశ. ఆ దేవుడు ఉండాలంటే వీటన్నింటిని మనము ప్రక్కకు తప్పించుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు దారిలో బయలుదేరి వచ్చేటప్పుడు ఇంటి వద్ద నుండి ఎన్ని బస్సులు రాలే, ఎన్ని లారీలు రాలే, ఎన్ని కార్లు రాలే, ఎన్ని స్కూటర్లు రాలే, నేరుగా పోయి రారా చూసుకుందాం స్కూటర్ అని అంటా, లేదే బస్సు ఎదురుగా నిలబడి కమాన్ ఆర్టీసీ బస్ రా చూద్దాం అంటే చట్నీ అయిపోదురు. అది వస్తూ ఉంటే ఆడొస్తూ ఉంటే ఈడబరిగి పక్కలేకి. అవునా కాదా? ఎందుకు? అది ఇది కొట్టినా ఉయ్యాలి ఎక్కినా చచ్చిపోతామని తెలుసు. భయం ఉంది కదా, భయం ఉంది కదా. స్కూటర్ రోడ్ వచ్చినా భయం ఉంది కదా. అదే విధంగా మన జీవితంలోకి చెడేదైనా వస్తుంది అని తెలిస్తే భయం కలిగి దాని నుండి మనం పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనలో ఎవరున్నారు కాబట్టి. ఆ మోసాలు చేయడము, కీడు చేయడము, నష్టాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, ఇతరుల మీద అసూయపడ్డము, ఇవి మన లోపలికి రాకూడదు. అవి వచ్చినాయంటే ప్రభు బయటికి వెళ్ళిపోతాడు. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆ ముఖద్వారం దగ్గర ఇన్ అని రాసి ఉంటారు. అంటే ఈ దారిలో లోపలికి రండి అని. ఆ పక్కన ఇంకొక దారి ఉంటుంది, అవుట్ అని ఉంటారు. ఈ దారిలో బయటికి పోండి అంటారు. ఇన్ను అవుట్ రెండు ఒకటే దగ్గర ఉంటే లోపలికి వచ్చేవాడు బయటకు వచ్చేవాడు గుద్దుకుంటాడు. అవునా కాదా? అందుకని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇన్ను అవుట్ అని పెట్టి వాళ్ళను ఈ దారిలో లోపలికి పోండి, ఆ దారిలో బయటికి పోండి అని చెప్తారు. ప్రభు పిల్లల మనం కూడా అంతే. మనలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఏవేవి మన లోపల చెడు ఉన్నాయో వాటిని అవుట్ అనాలా. ఏమనాలా? అనండి,
అనండి, మగపిల్లలు అనండి, నేను అవుటా. అంత బాగా చెప్తారు అందరు కలిపి అవుట్ అవుట్ అని. మనలో ఉండే చెడు అవుట్ అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. దయచేసి గమనించాలి. ఎందుకో తెలుసా? మీరు చక్కగా పాటలు పాడతారు, చక్కగా చప్పట్లు కొడతారు, చక్కగా దేవుని సన్నిధానం లేకొచ్చారు, మంచిగా పరిచర్య చేస్తారు. ఇంత మంచి గుణాలు కలిగినటువంటి మీరు పొద్దున్నే లేచి మొకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తారు, అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటారు. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన మీలో ఆ చెడు ఎందుకు ఉండాలా? అది ఉంటే ఇవన్నీ వ్యర్థమైపోతాయి, చేసిన ప్రార్థనలు వ్యర్థమైపోతాయి, మనం దేవుని కొరకు చేసే పని వ్యర్థమైపోతుంది, మనం పాడే పాటలు వ్యర్థమైపోతాయి. ఉదయాన్నే లేచి స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అని కొంతమంది కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు, అది కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలు లోకంలో మనం కష్టపడేటప్పుడు కష్టం ఎందుకంటే కష్టపడి ఆర్జించిన ఆర్జనతో భోంచేయటానికి, కష్టపడి ఆర్జించిన ఆర్జనతో భోంచేయటానికి. దేవుని సన్నిధానంలో ఈ భక్తి విషయంలో మనం కష్టపడేది ఎందుకంటే మన లోపట ప్రభువు తప్ప పనికిరానివి ఏవి మన లోపల ఉండకూడదు, వాటిని బయటికి పంపేయాలి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి, నా మాట వినండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా ముక్కులో నుండి గాలి ఒకసారి హుస్ అని వదిలేయండి, పూర్తిగా వదిలేయండి. అట్లనే అన్న పూర్తిగా వదిలేసారు, మళ్ళీ అందరూ పోతారు. నవ్వద్దండి, కొంచెం అట్లా ఊపిరి కొంచెం వదిలేసి కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీ లోపల చూసుకోండి, ప్రభువు ఉన్నాడా? ఏమన్నా చెడు ఉన్నాయా? అయ్యో, చెడు ఉంటే అవి నిన్ను చెడు మార్గంలోకే నడిపిస్తాయి. ప్రభువు ఉంటే ప్రభులు వారు నిన్ను ప్రభు మార్గంలో నడిపిస్తాడు. ఎవరున్నారో మీరు చూసేసినారు. ఇప్పుడు తెరండి కళ్ళు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఎందరిలో ప్రభు ఉన్నాడు?